శ్రీ గురు చరిత్ర గ్రంథ మహత్యం గురించి ఇచ్చారు ఇక్కడ. మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేష భట్టు రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించాడు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏట ఉపనయనం గాను వివాహం అయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించాడు. గాయత్రి అనుష్ఠానము, వేదాధ్యయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరిస్తుండేవాడు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోనే శ్రీ గురు చరిత్ర లాంఛనంగా నిత్య పారాయణ చేస్తుండేవారు. తన తపశక్తి వలన మానవులకు పశుపక్షాదులకు కూడా వేద మంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబరచడమే కాక జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యం గడించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి ఆర్ష సాంప్రదాయ ప్రాశస్త్యాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు అతడొక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండా అతని సోదరులు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బు పడ్డారు. అప్పుడు వాసుదేవ శాస్త్రి తన తమ్ముణ్ణి మందలించి 2 దక్షిణతో ఆ గోవును మరొక బ్రాహ్మణునికి దానమిప్పించి అతనిని రోగ విముక్తిని చేశాడు. తపోబలంతో ఇతరుల కర్మ దోషాలను కూడా భరించగలవారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రి. ఇతనికి శ్రీ గురుచరిత్ర పారాయణ వలన దత్తానుగ్రహం అనుభవం అవుతూ ఉండేది. ఒకనాడు అతను ఒక అడవిలో నుండి వెళ్తుండగా దత్తస్వామి సీతారాం జుడియా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతనిని ఒక పులి నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ రహస్యం బయటపెట్టారు. తర్వాత ఒకసారి అతడు నరశోభావాడి వెళ్ళాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము తోడు కూడా దొరుకుతాయి అని చెప్పారు. నిజంగా తెల్లవారేసరికి అన్ని అలానే సమకూరడం వలన అతడు బయలుదేరి దారిలో గోరెగాంలో బస చేశాడు. నాటి రాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోబావాడిలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడు ఉన్నారని ఆయనని దర్శించమని చెప్పారు. మరుసటి రోజు అతడు నరసోబాడి చేరగానే ఆ స్వామి అతనికి ఎదురై పేరు పెట్టి పిలిచి అతని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అచటి ఆలయ పూజారులు వాసుదేవుడిని దత్తపాదుకులకు అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తస్వామి ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి ఇప్పించారు. మరొకసారి అతనికి దత్తస్వామి కలలో కనిపించి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. అతని వద్ద ఆ గ్రంథం లేదు చెప్పగానే మీరజ్లో ఉన్న శంకర భట్టు వద్ద ఆ గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంథం ఎవరికి ఇచ్చేవాడు కాడు. కానీ దత్తస్వామి కలలో కనపడి ఆదేశించడం వల్లనే అతడు ఆ గ్రంథం వాసుదేవ శాస్త్రికి ఇచ్చాడు. తర్వాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురు చరిత్ర పారాయణే ముఖ్య సాధనగా చేసుకోమని గోవింద స్వామి చెప్పారు. నేను శిష్టాచారం ప్రకారము సూర్యుణ్ణి అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా అదెందుకు అన్నాడు. వాసుదేవ శాస్త్రి కానీ నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువు అయ్యారు. తెల్లవారగానే అతనికి గోవింద స్వామి ఎదురై రాత్రి నీకు ఉపదేశం అయింది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానం అంతా అతనికి బోధించారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి 7 సంవత్సరములు కదలకుండా మన్నావులోనే ఉండమని దత్తస్వామి ఆదేశించారు. అతడు ఒక దత్తమూర్తిని తీసుకు వెళ్ళదలిచి కాగల్ అనే ఊరు వెళ్ళాడు. అక్కడ బజార్లో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదురై ఒక దత్తమూర్తిని ఇచ్చి తనను ఆ స్వామియే అలా చేయమని ఆ ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు. శాస్త్రి మాన్గావ్ చేరేసరికి అక్కడొక విధవరాలు అతనికి కొంచెం స్థలం ఇచ్చి, నిన్న నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇమ్మని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్త మందిరం నిర్మించి
ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవ శాస్త్రి గారి బంధు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని వెరిచి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవరూ చెప్పలేదు. ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి, శివ శివ, నన్ను తాకవద్దు, నీకు మైలు వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించిందని చాటాయి. కానీ ఆ ముందటి రాత్రి దత్తస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి, రేపు గ్రహణం కనిపిస్తుంది కనుక నాకు భిక్ష నైవేద్యం వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాల నిజమైంది. ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోబావాడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేశారు. ఆనాటి రాత్రి దత్తస్వామి ఆ ఇద్దరికి కలలో కనిపించి, ఈ ధర్మశాల శిథిలమైంది, వేరొక చోటికి వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని తన తల్లిని తీసుకుని ధర్మశాల నుండి బయటకి రాగానే ఆ భవనం కూలిపోయింది. బాప్రే! అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకొని దత్తక్షేత్రాలు దర్శిస్తూ గంగా ఖేడ్ చేరుకున్నారు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి అతనికి స్వప్నంలో కనిపించి, నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరికి నా సన్నిధి చేర్చుకుంటాను అన్నారు. శాస్త్రి, నేను సన్యసించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నాడు. ఆమెకు మరు రోజు కలరా వచ్చి కొద్ది రోజుల్లోనే మరణించిందంట. ఆమెకు కర్మ చేసి 14 రోజున శాస్త్రి సన్యసించాడు. ఆ ముందటి రాత్రి దత్తస్వామి అతనికి గోవింద స్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణవము ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షువుగా జీవించమని ఆదేశించారు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తస్వామియే ఇచ్చారన్నమాట. నాటి నుండి ఈయన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధికెక్కారు. అటు తర్వాత ఈయన అతి కఠోరంగా తను ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాలలో మొత్తం మీద 24 చాతుర్మాస్యాలు చేశారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరిని ఎంతగానో సన్మానించి తమ శిష్యులతో అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో స్వయం యతి, ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడే అని చెప్పారు. ఒకసారి శ్రీ వాసుదేవానందులు కాలినడకన గిరినార్ చేరి బాగా డస్సిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోయాడు. ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడు అతడు, నేనే కేవలం కర్మ సన్యాసిగా ఉంటే నీవు మాత్రం అలా ఎందుకుండవు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చినది దత్తస్వామియేనని తర్వాత తెలిసింది. శ్రీ వాసుదేవానందులు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆంధ్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలం సందర్శించారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత హంసల దీవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సప్త గోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరి నది వశిష్ట, కోటిలింగ, కౌశిక, వృత్త, గౌతమి, భరద్వాజ, అత్రేయ, తురీయ అను 7 పాయలే సముద్రంలో కలుస్తుంది. తర్వాత రాజమండ్రి విచ్చేసి అక్కడి నుండి పీఠాపురం చేరి ఆ పట్టణ వాసులకు అక్కడ శ్రీపాద శ్రీ వల్లభులు అవతరించారని చెప్పి వారి జన్మస్థలం కూడా చూపి అక్కడ దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. తర్వాత కాకినాడ చేరి సముద్ర స్నానం చేశారు. మరలా రాజమండ్రి చేరి అచట శృంగేరి శంకర మఠంలో భక్తి వత్సలుడు అను పేర 1910వ సంవత్సరంలో ప్రారంభంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరకు 1914 సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ
చతుర్దశి నాడు ఆయన తన శిష్యులతో రేపు రాత్రి అమావాస్య గడియలు వెళ్ళాక మేము శరీరం త్యజిస్తాము అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి ఎదుట ధ్యానంలో కూర్చొని పరమపదించారు. శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించడమే కాదు, వారి ద్వారా ఆయన మరొక అవతారమెత్తారు. ఆయన శ్రీ గురు చరిత్రలో కీర్తించబడిన శ్రీ గురుడు ఆ అవతరించినప్పుడు చివరకు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపంలో తామెల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు. ఒకప్పుడు ఆ గ్రంథాన్ని 7,000 సంస్కృత శ్లోకాలలో అనువదించుకోమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవాస్ ఆనందులతో ఈ గ్రంథాన్ని 2,000 సంస్కృత శ్లోకాలలోకి అనువదించి దానికి సంహితాయన గురుద్విసహస్రి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే చాలా మధ్యలో పేజీలు ఎగిరిచ్చారు మేడం. ఇక్కడ ఇక్కడ మేడం ఇది పేజీలు మళ్ళీ ఇక్కడ ఎగిరిచ్చారు మేడం. ఇక్కడ 30 పేజీ నుంచి మరి 46 పేజీకి వచ్చింది మేడం. 45 పేజీ నుంచి ఇచ్చారు మేడం. ఇది ఏందా మేడం అసలు? అయ్యో, అంటే ఇక్కడ ఒకటో అధ్యాయం అని ఇచ్చారు మేడం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాంలేండి, ఏం కాదు. ఏం చేస్తారు చెప్పండి. ఎప్పుడు ఏడ చూసుకోలేదు నేను, ముందే చూసుకున్నట్టు నాకు అర్థమయ్యేది. అయ్యో, 15 పేజీలు పోయినాయి మేడం. ఇక్కడ 30 నుంచి 45 నుంచి వచ్చింది మళ్ళీ. ఇక్కడ ఏంటో ఈరోజు మరి దత్తాత్రేయులు వారు అది ఎలాగా పీడిఎఫ్లు పెడతారు మేడం. ఏంటి ఇలాగ దత్తాత్రేయ ఏమన్నా అపరాధం ఏంటి, క్షమించు తండ్రి మమ్మల్ని, మాకెందుకు ఇలా వస్తుందో నువ్వే చూసుకోతంటే. ఆయన అంతా మనమే, సర్వము ఆయనే మేడం, మనమేం చేద్దాం. అంతే మేడం. ఇక్కడ మొదటి అధ్యాయం అని ఇచ్చారు మేడం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏమన్నా ఇక్కడ నుంచి మొదలు పెట్టారో వీళ్ళేమో చూద్దాం. సరే సరే మేడం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కుల దేవతాయ నమ, శ్రీ శ్రీపాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ. శ్లోకాన్ని ఇచ్చారు ఇక్కడ. బాలర్క ప్రభమింద్ర నీల జటిలం భస్మాంగ రాగోజ్వలం శాంతం నాద విలీన చిత్త పవనం శార్దూల చర్మపరం బ్రహ్మజ్ఞాన సనకాధిప పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయ ఉపాస్మహే హృది ముదా ధ్యేయ సదా యోగిభిః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం ఇక్కడ ఇచ్చారు. మసక చీకటిలో త్రాడును చూసి పామని భ్రమించి భయపడతాము, కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మ మానవుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయాన్ని దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. గురువు యొక్క నిస్తత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారములు. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటిని
ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలగు వారిని ఈ సంసారం అనే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీ తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి తీరంలోని గంధర్వపురి నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రీయుడు, కోరికలు లేని వాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమలవాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవుల ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగల గ్రంథులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము ఆయన స్తంభం వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవములు ఆయన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగిన వాడు. ఇంద్రియాలు వారి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము లేక రుచి, గంధం లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరహిత రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి అంటే ఇక్కడ హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జనము అంటే ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండటము, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించుకుండటము, ప్రాణుల యందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండటము, మృదు స్వభావము, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడం, చాపల్యం లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడము, నిగర్వము, ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మ రక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మాది వసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగం చతుష్టయాలు గడిచాయి. అంటే 432 కోట్ల సంవత్సరాలంట. ఒక బ్రహ్మ దివసము అది బ్రహ్మకు ఒక రోజు అంటే ఇది. వామ్మో, 432 కోట్ల సంవత్సరాలు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రుల కాలం ఒక కల్పము 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వల్ల సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞ దాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిశ్చయులయ్యారు. కనుక
ఆ. యజ్ఞ యాగాల తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజానది సంగమ చిత్రంలో లోక పవనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు. ఈయన మహాత్యం చెప్పనలవిగానిది. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవం ఉచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి సతమతమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి అంటే ప్రయోగ, కాశీ, గయ కాశీ యాత్ర చేయించాడు. చచ్చిన వాడిని బతికించాడు. గొడ్డు బర్రెను పాడి గేదెగా చేశాడు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్య గర్వమణచాడు. తన ఆశీర్వచనం చేతనే తన ఆశీర్వాదం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు విచిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడి కట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు. మేడం ఒక దీపావళి మేడం ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంది కదా? మేడం ఓకే 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 మేడం, ఇంకో 10 నిమిషాలు కంటిన్యూ చేసి ఆపేద్దాము, మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ చేసుకుందాం. ఓకే మేడం. ఓకే మేడం. ఒక గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకి వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనుకు మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశాడు, ఇప్పటికే చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోకి నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత దర్శించబడక వాటి వల్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖ దుఃఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలురైన అసురి సంపద గల వారికి యోగుల సమస్య. ఇంద్రియ సుఖలోలురైన అసురి సంపద గల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతల యందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి
నేనే కర్తను బోధకను అని తెచ్చుకున్నాను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు ముక్తి పొందుతాడు. గంగాధర సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం. శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడు సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ, కౌండిల్యన గోత్రము. వారి కుమారుడు దేవరాజు, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన ఈ శ్రీ గురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిని అశ్వలాయన శాఖ, కాశ్యప గోత్రము. ఆయన జన్యు భగీరథ మహర్షుల వంటి వాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి. వేదాధ్యయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరుల తమ తపస్సులు, సిద్ధరు, సద్గురు భక్తులు అయిన ఓ మనుషులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడిని. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా దత్తానుగ్రహం ఉండడం వల్లను, శ్రీ గురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకొన్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడి నీవి కథ వ్రాయి. దాని వలన నీకు, నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీ గురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే సంపన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి ఈ స్వామి అనేక కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర పారాయణము అపారం. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసే వారి వంశము పవిత్రమైన రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలను శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ లభిస్తాయి. ఇది నా స్వానుభవం. నేను అల్పుడి అయినప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వల్ల నా నోటి నుండి వెలువడి ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకి రెట్టె నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ అంటే రావి వృక్షం లాగా అభిష్టాల జ్ఞానం కూడా ప్రసాదించగలరు. ప్రస్తావన గురించి గురు చరిత్రలో ముముక్షులు పరిపూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వ మత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆయనను గుర్తించడం ఎలాగా? గురువు తారసిల్లిన మనలోని దైవ ఏమిడం గురువు ఎలా దొరుకుతారని అడిగితే ఆయనను గుర్తించడం ఎలా? అంతటి ముక్కుకున్న తుప్పును తొలగించేదాకా ఆయన స్కాంతం వైపు ఆకర్షించబడటం లేదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తం అని శాస్త్రం
మొదట మోషు గురు చరిత్ర వంటి ప్రాయశ్చిత్తమని శాస్త్రము. మొదట మముషువు గురు చరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమైన ముముక్షుత్వం, గురుశక్తి అంటే శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై మొట్టమొదట ముముక్షు గురు చరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి. అప్పుడే దైవీకృత చేత రెండు మేడం ఇప్పుడు కూడా అవి బ్యాడ్సా మేడం అక్కడ? అంటే ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయింపవలసిన సద్గురు ఎవరో తనకు తెలియబడుతుంది మేడం. మాస్టర్ వచ్చేసారు. అవును మేడం. ఓకే, దత్తాత్రేయుడు వచ్చేసారు మేడం. నాకు ఇప్పుడు ఈ పేరా చదువుతున్న పేరా అయిపోయిందా మేడం? కొంచెం ఒక 2 సెంటెన్స్ ఉంది మేడం. ఓకే ఓకే, ఇది అయిపోయింది. అంత ఓకే మేడం. అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం. ఇంకా నెక్స్ట్ కథారంభము అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. రేపు చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా స్వయానికి ఆ దత్తాత్రేయుల వారికి, విశ్వంలోని గురువులందరికీ నా ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి ఈ వర్తమాన క్షణానికి సమస్త మూగు చెవులకి నా శత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం ఓకేనా మేడం? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరొక్కసారి అందరికీ పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకు, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమలాత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, రామ్తా మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గురు పౌర్ణమి విశేషంగా గురు చరిత్ర చదువుతుంది. నిన్న కొంచెం అయింది దాకా.
దత్తాత్రేయుల ప్రశంస తో ఈ కథ చెప్పుకుంటున్నాము. ప్రధాన ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షింపబడదు కదా అని చెప్తున్నారాయన. స్వల్పంగా పాపం చేసిన వారికి జపదానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురు చరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము, గురు భక్తి అంటే సత్ సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి. అప్పుడే దైవ కృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమము ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం. నిన్నటికి ఇక్కడ దాకా అయిపోయింది. ఈ రోజు కథ. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారి సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి, ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పలు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం మవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువు అని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీరు పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనపాలిటి కల్పవృక్షం, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమి సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవి సేవకురాలైన మీకు దరిద్రుడనైనా నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏం తీసుకొని తల్లి స్తన్యం ఇస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందే మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే. కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకొనైనా నా రుణం రాబట్టుకుంటాను. నేను దమకి లేచాడండి.
మేడం చెప్పండి. డిమాండ్ అట్టుండదు అంటున్నాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడనైన నా యందు తగదు. అలాగే నిష్ఠ ఓరిమిలతో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తుండే గురుకృప అనుభవమవుతుందని సాయిబాబా, రమణ మహర్షి, అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు. అనేది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు. గురు భక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురు కృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో, అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్టు నన్ను బుజ్జగించాలి గాని నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేదుకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూపాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయా నిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉత్తరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం ఓ చెట్టు క్రింద పడుకున్నాడు. స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్టు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగేశ్వరేశ్వరుడు అతనిని లేవలెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉంది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు.